ఆగస్టు 28 చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలకు వేదికగా నిలిచింది. 1749లో ప్రముఖ జర్మనీ రచయిత గేథే జన్మించారు. 1833లో బ్రిటన్ బానిసత్వ నిర్మూలన చట్టానికి రాజామోదం లభించింది. 1845లో ప్రముఖ సైన్స్ మ్యాగజైన్ సైంటిఫిక్ అమెరికన్ తొలి సంచిక వెలువడింది. తర్వాత అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. 1904లో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు దాట్ల సత్యనారాయణరాజు జన్మించారు. 1913 నెదర్లాండ్స్ రాణి విల్హెల్మినా నెదర్లాండ్స్లోని హేగ్లో శాంతి భవనాన్ని ప్రారంభించారు. ఇది శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానంగా, అంతర్జాతీయ న్యాయస్థానంగా గుర్తింపు పొందింది. 1914 మొదటి ప్రపంచ యుద్ధంలో పోలాండ్లోని అలెన్స్టెయిన్ సమీపంలో జరిగిన టాన్నెన్బర్గ్ యుద్ధం ప్రారంభమైంది. జర్మనీ, రష్యా మధ్య భీకర పోరాటాలు జరిగాయి. 1914 మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా హెల్గోలాండ్ బే యుద్ధం మరో మలుపు తిరిగింది. బ్రిటిష్ నౌకాదళం జర్మన్లను నిర్ణయాత్మకంగా ఓడించింది. దాదాపు 800 మంది మరణించారు మరియు 200 మందికి పైగా గాయపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1916లో ఇటలీ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. 1924లో జార్జియా ప్రతిపక్షం సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఆగస్టు తిరుగుబాటును చేపట్టింది. 1937 వాహన తయారీ సంస్థ టయోటా మోటార్స్ ఓ స్వతంత్ర సంస్థగా మారింది. 1939లో పాత్రికేయురాలు క్లేర్ హోలింగ్వర్త్ భారీ సంఖ్యలో సైనికులు, అక్షరాల వందలాది ట్యాంకులు, సాయుధ వాహనాలు మరియు ఫీల్డ్ గన్లు పోలాండ్ సరిహద్దు వెంబడి జర్మనీ మోహరించి ఉంచటాన్ని గమనించారు. 3 రోజుల తర్వాత హిట్లర్ పోలాండ్పై దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1943 నాజీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా డెన్మార్క్ సార్వత్రిక సమ్మెను ప్రకటించింది. 1944 మార్సెయిల్లోని చివరి జర్మన్ దళాలు లొంగిపోయాయి మరియు టౌలాన్ నగరం విముక్తి పొందింది. 1944లో డచ్ ఈస్ట్ ఇండీస్లోని అంబోన్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడి చేసింది. 1959లో జన్మించారు తెలుగు సినీ రంగ ప్రముఖుడు సుమన్. వీరు అనేక సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు. 1963లో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాషింగ్టన్లో చారిత్రాత్మకమైన ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం అమెరికాలో ప్రజల్ని ఉర్రూతలూగించింది. 1964లో అమెరికా నెవాడా టెస్ట్ సైట్లో అణు పరీక్షను నిర్వహించింది. 1964లో అమెరికా వాతావరణ ఉపగ్రహం నింబస్ 1 ప్రయోగించింది. 1972లో యుఎస్ఎస్ఆర్లోని నొవాయా జమ్లియాలో అణు పరీక్షను నిర్వహించింది. 1973లో మెక్సికోలోని ఒయాక్సా రాష్ట్రం కేంద్రంగా సంభవించిన 6.8 తీవ్రత గల భూకంపం 527 మందిని బలిగొంది. 1973లో ఫ్రాన్స్ మురురోవా అటోల్లో అణు పరీక్షను నిర్వహించింది. 1973లో భారత్, పాకిస్తాన్ దేశాలు యుద్ధ ఖైదీల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది దేశ చరిత్రలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. 2006లో రంగస్థల సినిమా నటుడు, రచయిత, దర్శకుడు డివి నరసరాజు మరణించారు.